తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దృష్టి సారించింది. నాయకులు చేసిన వ్యాఖ్యలు, చర్యలు నేరుగా అధిష్టానానికి చేరుతున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో పార్టీ వ్యవహారాలపై పర్యవేక్షణ చేస్తున్న ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆంతర్యాలను సమీక్షిస్తున్నారు. ఈ నెల 14న గాంధీ భవన్ ఎదుట మహిళా నాయకులతో కలిసి సునీతారావు ధర్నా నిర్వహించారు. పార్టీ పదవులు నేతల బంధువులకే ఇస్తున్నారని ఆరోపించారు. మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించడం లేదన్న కారణంగా ఈ ఆందోళన జరిగింది. ఈ ఘటనపై హైకమాండ్ తీవ్రంగా స్పందించడంతో ఏఐసీసీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తర్వాత ఆమె సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు క్షమాపణలు తెలిపారు. దీనికి సంబంధించిన వివరణ కోసం మీనాక్షి నటరాజన్ స్వయంగా సునీతారావును ప్రశ్నించారు. తమ ఉద్దేశం ధర్నా చేయడమే కాదని అనివార్య పరిస్థితుల వల్ల జరిగిందని ఆమె సమాధానమిచ్చినట్టు సమాచారం. మహిళా నేతలను గాంధీ భవన్ లోకి అనుమతించకపోవడం తన నిరసనకు కారణమని సునీతారావు వివరించినట్టు సమాచారం. దీనిపై మీనాక్షి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పార్టీకి శ్రమించిన వారికి న్యాయం చేయాలని కోరగా అందరికీ న్యాయం జరుగుతుందని మీనాక్షి హామీ ఇచ్చినట్టు సునీతారావు మీడియాతో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ పీసీసీ కార్యకలాపాలను పటిష్టంగా మార్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక చర్యలు చేపట్టింది. పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వాటిలో వ్యూహరచన కమిటీ, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను పర్యవేక్షించేందుకు 22 మంది సభ్యులతో కమిటీ, సలహా కమిటీ, పార్టీకి మార్గదర్శనం ఇచ్చేందుకు 15 మంది సభ్యులతో ఏర్పాటు, డీలిమిటేషన్ కమిటీ, నియోజకవర్గాల పునర్విభజన పరిశీలన కోసం 7 మంది సభ్యులు, సంవిధాన్ బచావో ప్రత్యేక కమిటీ, కేంద్రంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేయడానికి 16 మంది సభ్యులు, క్రమశిక్షణ కమిటీ, పార్టీ నియమావళిని పాటించేందుకు చర్యలు తీసుకునే అధికారంతో 6 మంది సభ్యులు. ఇలా పార్టీ పునర్నిర్మాణం, నియంత్రణ, సమర్థ నిర్వహణ లక్ష్యంగా కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.